విరోచితంగా పోరాటం చేసి ఏదైతే ప్రవళిక ఇష్యూలో న్యాయం చేయాలని చెప్పేసి అప్పుడు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ని కానీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ని గ్రూప్ 3 గ్రూప్ 4 అందరు ఆస్పిరెంట్స్ని ఏకం చేసి ఉద్యమం చేసినందుకు ఆయన మీద అక్రమంగా A1గా మరి పెట్టినారు. ఆ కేసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మేము అన్ని కేసులు ఎత్తేస్తాము, వీళ్ళకి జరిగింది అన్యాయం అని చెప్పారు. రాహుల్ గాంధీ గారిని కూడా చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చారు, చిక్కడపల్లి అశోక్ నగర్ ఏరియాకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు కూడా 1-2 సార్లు వచ్చినట్టున్నారు. బల్మూరు వెంకట గారు వచ్చారు, కోదండరామ్ సార్ వచ్చినాడు. వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడు అబ్బాయిది 90 రోజులు అయిపోతుంది. ఈశ్వర్ మీద డెఫినెట్గా కేసు ఎత్తేయాలి, ఆయనకు పిలిచి ఇంకా సన్మానం చేయాలి. ఆయన ఏం ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కేసులు అనుభవించాల్సి వచ్చింది. మరి ఎంతైతే ఖర్చు అయింది ఇప్పటి వరకు, ఇంకా పోలీస్ దెబ్బలు లాఠీ దెబ్బలు తిన్నారు, కేసులు అయినాయి. వాటన్నింటిని కూడా పిలవాలి. ఆ అక్రమ కేసు ఈశ్వర్ మీదనే కాదు, ఇంకా ఎవరెవరి మీద అయితే అయినాయో కేసులన్నీ కూడా గత ప్రభుత్వంలో అయిన కేసులన్నీ ఎత్తేయాలి. మరీ ముఖ్యంగా ప్రవళిక ఇష్యూలు అయిన కేసులు తక్షణమే ఎత్తేయాలని రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తూ అశోక్ సార్తో తొందరగా చర్చలు జరపాలని మేము కోరుకుంటున్నాం. అడగండి, మరి వెళ్తారా? రండి. ఇంకా కొద్దిమంది ఆస్పిరెంట్స్ వచ్చినారు, వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. మీ వేరేదా? రైట్, వాళ్ళు వేరే అంటే ఆదర్శ అపార్ట్మెంట్లో వేరే వాళ్ళు వెళ్తున్నారు. ఇదండి ఇష్యూ. మీకు ఎప్పటికప్పుడు ఇంకా అప్డేట్ ఇస్తుంటాం. చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది. ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారని మేము అనుకోలేదు. 3 నెలలకే కొమ్ములు వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఇంత కొమ్ములు అవసరం లేదు. న్యాయమైన డిమాండ్లు, చాలా సులువుగా నెరవేర్చాల్సిన డిమాండ్లు, దీనికి ఒక కోట్లాది రూపాయల బడ్జెట్ కూడా అవసరం లేదు. అనవసరంగా కొరివితోని తలగొక్కుంటున్నారు. ఆల్రెడీ కేసీఆర్ గారే నిరుద్యోగులతోని తలగొక్కుంటే ఇవాళ నడుమిరిగిపోయి నందినగర్లో మూలుగుకుంటా పూలుగు బొక్క తినుకుంటా ఉన్నాడు. ఎండ్లకు వనికి రాకుండా అయిపోయిండు. నిరుద్యోగులతో ఎందుకు పెట్టుకుంటారు? కేసీఆర్ కూడా చిలకకు చెప్పినట్టు చెప్పినాం. సార్, స్టడీ చైర్లతో పెట్టుకోకండి, స్టడీ చైర్లతో పెట్టుకుంటే నీ సీఎం చైరే పోతుంది అంటే, మీరెవడరా నాకు చెప్పేది? ఎవడరా రాహుల్ అటు చెప్పడానికి అన్నావు? రాహుల్ నాకంటే ఎక్కువ తెలుసా? ఎవడరాడు? 80,000 పుస్తకాలు చదివిన నాకంటే ఎక్కువ తెలుసా? సార్, మేధావులు అంటే మేధావులు ఎవడయ్యా? నాకంటే పెద్ద మేధావు ఉన్నాడా అన్నావు? నీ అహంకారానికి, నీ అహానికి ప్రగతి భవన్లోకి ఎవరిని ఎంట్రీ చేయలే. ఇలా మేమందరం పోతున్నాం, నీకు ఎంట్రీ లేదు. చూసినావా కాలం ఎట్లా గుణపాఠం చెప్పిందో? కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు ఆల్రెడీ ఒకసారి కేసీఆర్ గారిని యశోద హాస్పిటల్లో పరామర్శించారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నందినగర్కి వెళ్ళండి, ఆయన చెవిలో మాట్లాడండి. నిరుద్యోగులు కొట్టిన దెబ్బ ఎట్లా ఉందో అడగండి. గూప గుయ్యమన్నదని చెప్తాడు. ఆయన చెప్పిన తర్వాత మీరు అప్పుడన్నా అర్థం చేసుకోండి. నిరుద్యోగుల ఆగ్రహానికి గురైతే మాకెవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా ఒక్కొక్క నిరుద్యోగి 100 నుంచి 1000 మందిని కూడా మార్చే శక్తి ఉంది. ఎందుకంటే నిరుద్యోగులు కాదు, వాళ్ళు విజ్ఞానవేత్తలు. చరిత్ర తెలుసు, భారతదేశ చరిత్ర తెలుసు, తెలంగాణ చరిత్ర తెలుసు, ప్రపంచ చరిత్ర తెలుసు, సైకాలజీ తెలుసు, టీచింగ్ తెలుసు, రీజనింగ్ తెలుసు, అర్థమెటిక్ తెలుసు. అనవసరంగా నిరుద్యోగులను వీళ్ళు ఏమి చెయ్యరు అనుకుంటారు, కానీ ఎంపీ ఎన్నికల్లో చాలా పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. ఇంకా మనోళ్ళు వచ్చినారు, అడుగుదాం, మాట్లాడిద్దాం. అన్న చెప్పన్నా, ఇప్పుడు మీరు అశోక్ సార్ కోసం వచ్చారు? అవును, అవునండి. గత 3 రోజులుగా సారు ఒక రాజ్యాంగబద్ధంగా అన్న ఎక్కడంటే ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము సార్ కృషి ఉంది. ఇవాళ వాళ్ళు కుర్చీలో కూర్చురు, ఇవాళ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏలుతురు అంటే సార్ కృషి ఉంది. ఊరూరుకు బల్పం కట్టుకొని తిరిగిండు, ప్రచారం చేసిండు, డైరెక్ట్గా చేసిండు కాంగ్రెస్కే. ఇవాళ అన్నం పెట్టినోనికి సున్నం పెట్టుడు అంటే గిదే. ఇవాళ వాళ్ళకు అధికారం చేతి చేయనిచ్చి మా సమస్యలను మీరు పరిష్కరించమని చెప్పేసి అడుగుతూ ఉంటే, మీరు ఇవాళ మా సార్ను ఇంతగానో 3 రోజుల నుంచి నిద్రాహారం లేకుండా నిరాహార దీక్ష చేస్తుంటే 40 లక్షల మంది నిరుద్యోగ యువకుల కోసం ఫైట్ చేస్తుంటే మీకు చీమ గుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా మీరు చలనం లేకుండా మీరు పాలన చేస్తున్నారు అంటే ఇది మీకు తీరని నష్టం జరుగుతుంది. మీరు ఏదో అనుకుంటున్నారు, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. మాతో పెట్టుకుంటే మాత్రం
కురితో తలగొక్కున్నట్టే బిడ్డ. ఎందుకంటే గతంలో చూపెట్టినాం, మాతో పెట్టుకున్నోని ఏడ కూర్చోబెట్టినామో మీకు తెలుసు. కనుక దయచేసి మా విషయంలో మీరు నిర్లక్ష్యం వహించొద్దు. మా న్యాయమైన డిమాండ్లను తక్షణమే మీరు పరిష్కరించాలి. మేము ఏది కూడా అన్యాయంగా డిమాండ్ చేయట్లేదు, న్యాయమైన కోరికలే కోరుతున్నాము. మేము డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయమంటున్నాము. మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే కోరిర్రు, అధికారంలోకి వచ్చిర్రు, ఎట్లా మారుస్తారు అంటున్నాము. అది మా డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తే మిగతా పిల్లలు కష్టపడ్డోళ్లకు ఈ 3-4 వేల పోస్టులు బ్యాక్లాగ్లో పడాయి కదా, మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పటికే వయసు అయిపోతుంది, చదివి చదివి మెంటల్ టార్చర్ వస్తుంది మా విద్యార్థులకు. అక్కడ కుటుంబం నుంచి సమస్యలు, ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు, చెప్పుకుందామంటే ఎవరికైనా చెప్పుకుందామంటే సొంత సమస్యలు, ఇన్ని సమస్యల మీద మా విద్యార్థులు పోరాడుతుంటే ఒక డిసెండింగ్ ఆర్డరు అవరోహణ క్రమంలో పెట్టిన పోస్టులను ఫిలప్ చేయండి నాయన, మిగతా కొత్తవి ఉంటే తర్వాత చూద్దాం, ఇప్పుడు పెట్టిన వాటికి ఫిలప్ చేయరు నాయన అంటే మీరు ఇంత ఘనము నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం మాత్రం మీకు త్వరలోనే భారీ దెబ్బ మేము చూపెడతాం. మా నిరుద్యోగులకు దెబ్బ ఎట్లుంటుంది, మా తడక ఎట్లుంటుందో మీకు చూపెడతాము. మాది టైం వస్తుంది. మీరు మాత్రం ఈ విషయంలో మీరు స్పందించకపోతే, ఈరోజు కనుక మీ నుంచి స్పందన రాకపోతే మీరు అన్ని పెట్టుకుంటారు, మహిళా శక్తి సభ అని ఇలా పెరేడ్ గ్రౌండ్లో పెట్టుకుంటారు. సరే మీరు ఏమన్నా పెట్టుకోండి. మీకోసము పోరాడిన మా సారు, మీకోసము పోరాడిన మా నిరుద్యోగులు, మీకోసము పోరాడిన యూట్యూబ్ ఛానళ్ళు ఇంత ఘనము గగ్గోలు పెట్టి సమస్యను మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంటే కూడా మీరు కనీసం కొంచెం కూడా మానవత్వం లేదా? అసలు మీరు ఏంటి? అసలు మీరు కూడా మరి అదే తోవనా? మీరు కూడా అదే తాను ముక్కలా? మరి మీరు కూడా నియంతృత్వ పోకళ్ళనే పోదామనుకుంటురా? దాన్నే మరి ప్రదర్శిద్దాం అనుకుంటురా? మరి ఇక మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మా సార్ అడిగింది ప్రతి ఒక్కటి న్యాయమైందే. ఎట్టు పెట్టమన్నాడు. 4 లక్షల మంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మనం వచ్చిన మన ప్రభుత్వంలో, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక టెట్ రాసుకుందాము, టెట్ తర్వాత డిఎస్సి వేస్తారు, డిఎస్సి రాసుకుందామని ఎన్నో కోటి ఆశలతోని మీరు గెలవాలని చెప్పేసి నిరుద్యోగులు మొత్తం పోరాడిరు. వారి పోరాట ఫలితమే మీరు ఇవాళ గెలిచి ఇవాళ ప్రభుత్వాన్ని నిర్మించుకున్నారు. మరి అలాంటి నిరుద్యోగులకు ఒక టెట్ రాసే అవకాశం ఇయ్యరు, వాళ్ళని ఒక డిఎస్సి రాసుకునే అవకాశం లేకుండా వారి కనీసం కొంచెము ఆనందం కూడా కలిపి కనీసం మన ప్రభుత్వము, మనం ఏర్పరచుకున్న ప్రభుత్వంలో మనమన్నా ఎగ్జామ్ రాసుకుందామనే అవకాశం కూడా ఇవ్వకుండా మీరు కదిలే కాళ్ళల్లో కట్టబెట్టినట్టు ఉరికే దమ్మున్న మాకు ఉరకకుండా కాళ్ళల్లో కట్టబెట్టి మీరు ఇన్నే ఉండుర్రి అంటే ఇది మాత్రం భావ్యం కాదు. రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మీరు నిజంగా ఎంత అశ్రద్ధ వహిస్తున్నారంటే మా సమస్యల పట్ల ఇది మీ దృష్టికి ఇంకా కూడా మరి రాలేదా? మరి వచ్చి కూడా మీరు ఒకవేళ స్పందించకపోతే మాత్రం ఇది తీరని తప్పే జరుగుతుంది, తప్పే అవుతుంది. మీరు ఒకవేళ మీ దృష్టికి వచ్చిందనే మేము భావిస్తున్నాము. వచ్చినాక కూడా మీ నుంచి స్పందన రాకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీరు ఇంతటితో మేమైతే వదిలిపెట్టాము. ఇవాళ సార్ ఒక్కడే కాదు, సార్ కోసం లక్షల మంది సిద్ధంగా ఉన్నాము. మీరు అనుకుంటున్నారు సార్ని ఇక జర అయితే ఇక అటు ఇటు చూస్తారు. ఇక రాత్రి నాకు తెలిసి ఇవాళ రాత్రి అటు ఇటు చూసి ఇక మనకు తెలియకుండా లిఫ్ట్ చేసే ప్లాన్లో వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. మీరు ఒకసారిను లిఫ్ట్ చేస్తుండొచ్చు. మా విద్యార్థి లోకము, నిరుద్యోగ లోకము కదిలిందనుకో మీ పోలీస్ స్టేషన్లు కూడా సరిపోవు. మీరు అందరు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి. అసలే పెళ్లిళ్ళ సీజన్, మీకు ఫంక్షన్ హాల్ కూడా ఎవడు ఇయ్యడు. మా అందరినీ ఒకవేళ నిర్బంధించాలనుకుంటే మేము ఒక్కసారి కథం దొక్కితే ఫంక్షన్ హాల్ మొత్తం, మేము రాష్ట్రంలో ఉన్న ఫంక్షన్ హాల్ మొత్తం మీరు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్లు ఏం సరిపోవు మాకు. కనుక మీరు ఈ విషయంలో చిత్తశుద్ధితో ఆలోచించండి. మా న్యాయమైన డిమాండ్లను తక్షణమే మీరు సమీక్ష ఒక్కసారి పిలవండి అయ్యా, సార్ను పిలవండి, ఓ ఇద్దరిని పిలవండి, మీ ఐఏఎస్లను, మీ సలహాదారులను, మీ కింద ఉన్న అధికారులను పిలిపించుకొని మా డిమాండ్ ఏంటి, ఆ డిమాండ్లో న్యాయం ఉందా లేదా, వాస్తవమా కాదా, వాస్తవం అయితే సాల్వ్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఉంటే మాకు చెప్పండి. అయ్యా మేము ప్రభుత్వాన్ని కొత్తగా వెళ్తున్నాం, ఇగో ఈ విషయంలో ఇది చేయలేకపోతున్నాం, దీన్ని ఇగో గిట్ల చేద్దాం అనుకుంటున్నాం, కొంచెం గడువు ఇవ్వండి అని చెప్పేసి మీ సమస్య మీరు చెప్పండి. మా సమస్యలు మేము చెప్పినాం, మా న్యాయమైన డిమాండ్లను మేము రాసిస్తున్నాం, చెప్తున్నాం. ఆల్రెడీ 30,000 జాబ్లు వేసినాము, మీరు ఇప్పుడే 100 రోజులు కూడా అయితే లేదు, రెచ్చగొట్టుడు అవసరం అంటారు. ఇది రెచ్చగొట్టే విధానమే కాదన్న. ఎందుకంటే 30,000 జాబులు అనేది గత
ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లకు వీళ్ళు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు ఎల్బీ స్టేడియంలో. ఇక ఏంటంటే వంకాయ అంత పని చేసి గుమ్మడికాయ అంత ప్రచారం చేసుకుంటారు. అది సరైనది కాదు. మీరు 30,000 నోటిఫికేషన్లు కొద్దిగా మీ ప్రభుత్వంతో వచ్చిన నోటిఫికేషన్లు కావు ఇవి. గత ప్రభుత్వం ఇచ్చిన వాటికి మీరు అపాయింట్మెంట్ ఇస్తుర్రు. ఇచ్చి ఇవి మేము ఇచ్చినాము అని చెప్పేసి చెప్పుకోవడం అది మీరు డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది తప్ప మీరు ఇచ్చినట్టు కాదు. మీరు కొద్దిగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంది? మీరు ఇచ్చిన పోస్టులు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చి ఒక 5,000 డిఎస్సి పోస్టులకు ఇంకొక 6,000 కలిపి 11,000 ఇచ్చిరు నోటిఫికేషన్. సంతోషం. 11,000 ఇచ్చి మెగా డిఎస్సి అని మీరు ఎట్లా ప్రచారం చేసుకుంటారు? మీరు కనీసం మెగా డిఎస్సి అంటే ఒక 25 పోస్టులు రిలీజ్ చేయాలి. ఎలక్షన్ తర్వాత మళ్ళీ వేస్తారేమో అంటే అయిపోయినాక ఇది పెట్టేసి మళ్ళీ మిగిలినాక అంటే అప్పటి వరకు మా అభ్యర్థులు ఇంకా ఇండియన్లకు ఎక్కువ వయసు అయిపోతుంటుంది, ఆర్థికంగా కుంగిపోతుంటారు, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, చుట్టాల దాంట్లో తలెత్తుకోలేని పరిస్థితి, ఎవరికి ఏం చెప్పుకోలేని పరిస్థితి. అంటే ఇక మీ రాజకీయ పాపం గడుపుకుంటూ పోతుంటే మీ వెనకాల మేము వస్తూ ఉండాలా? అంటే మా జీవితాలు కూడా చూడాలి కదా అంటారు. రాష్ట్ర ఆదాయం మీరు పెంచుకోండి. రాష్ట్ర ఆదాయం చూడాలనేది అది మీ బాధ్యత. ఏ రకంగా మీరు సమకూర్చుకుంటారు? మీకు అధికారం ఇచ్చినాము, మీకు ఐఏఎస్ ఆఫీసర్లు, సలహాదారులు ఉన్నారు, వారిని సంప్రదించి మీరు ఆదాయం ఎట్లా సమకూర్చుకోవాలనేది మీరు సమకూర్చుకోండి. లేదు దానికి కూడా మార్గం చెప్పమంటే మాకు అధికారం ఇవ్వండి, మేము చెప్తాం. దానికి కూడా ఆదాయ మార్గాలు చెప్పుకునే మార్గాలు కూడా మా దగ్గర మేధావులు ఉన్నారు. మీకంటే 2 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళమే ఉన్నాం, మాకు కూడా అనుభవం ఉన్నది. మరి మీకు పాలన శాత కాకపోతే మాకు ఇవ్వండి, మేము చేస్తాం. ఆదాయం పెంచుకోవడమైనా ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమైనా మేము చేయగలుగుతాం. అవును. మరి మీరు ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని మీరు పోటీ చేసి అధికారంగా తెచ్చుకోండి. ఇవ్వమంటే ఇట్లా తీసుకొచ్చి ఇవ్వలేరు కదా. మరి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అడగాలి కదా. అవును, మేము ఇప్పుడు అడుగుతున్నది కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే. ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది? ప్రతి 6 నెలలకు ఒక టెట్ నిర్వహించాలని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి గైడ్ లైన్స్ ఉంది. 6 నెలల 1 ఇయర్ 6 నెలలకు ఒకటి అంటే 1 ఇయర్లో 2 టెట్లు. సీటెట్ కూడా యాజ్ ఫర్ సెంట్రల్ బోర్డు వాళ్ళు కూడా 2 టైమ్ కరెక్ట్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు. మీకు కూడా అది రూల్స్ ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ ఉంది. ఆ గైడ్ లైన్స్ ఫాలో కమ్ముంటున్నాం. మీరు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చి ఇక వెట్టురి మాకు టెట్టు అని అనట్లేదు. 6 నెలలు అవుతుంది. సెప్టెంబర్ 15కు నిర్వహించారు. రేపు ఎల్లుండికి 6 నెలలు అయిపోతుంది. మీరు దాని ప్రకారమే గైడ్ లైన్స్ ఫాలో కమ్మంటున్నాం తప్ప మా సొంత ప్రయోజనాలు ఆశించారు. వీళ్ళు ఏం చెప్తారంటే ప్రభుత్వంలో కొందరు సంవత్సరానికి ఒకసారి టెట్ ఉంటుంది, సంవత్సరానికి 2 సార్లు కాదంటారు వాళ్ళు. వీళ్ళకి అవగాహన లేదనుకోవాలి. ఆ మాట మాట్లాడితే వీళ్ళకి అవగాహన లేదు. మీకుంది అవగాహన? నాకుంది, పూర్తి అవగాహన ఉంది. మీరు ఏది అడుగుతారో అడగండి, నేను పూర్తిగా చెప్తాను. ముఖ్యమంత్రికైనా చెప్తాను, రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకైనా నేను చెప్తాను. ఇప్పుడు నాకు పంపేయాలి ఎవిడెన్స్, మళ్ళీ నా వాట్సాప్ పూర్తి ఎవిడెన్స్ ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ మీకు వాట్సాప్ చేస్తాను. ప్రతి 6 నెలలకు ఒక టెట్ నిర్వహించాలి. సెంట్రల్ బోర్డు వాళ్ళు కండక్ట్ చేస్తారు సీటెట్ వాళ్ళు. సేమ్ అదే రూలు స్టేట్ టెట్ కూడా ఉంది. మేము అదే అడుగుతున్నాము. ఇంకొకటి మైపాలన్న, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బెటర్ ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెటరా? ఆ విషయం మేము ఎందుకంటే రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే మేము నిరుద్యోగులము, మేము ఉద్యోగం కోసం ఆశించేటోళ్ళము. మా బాధని చెప్తున్నాం తప్ప. సరే కంపేర్ విషయంలో అంటే ఇంకా పోయింది పోని, ఇక పోయిన దాని గురించి ఇప్పుడు ఆ సచిన భార్య బుడెడ్ పాలిస్తేది, అడెడ్ పాలిస్తేది, అది ఎట్లా సచ్చింది. ఇక సచిన దాని గురించి మన టైము చెప్పుకోవడం కంటే ఉన్న భార్యను మంచిగా పాలు ఇవ్వాలంటున్నా. మేము ఎంతో కొంత ఇస్తున్నాం కదా, మేము ఎంతో కొంత ఇస్తున్నాం. మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడతారు? గత ప్రభుత్వంలో ఇట్లా దీక్షలు కూడా చేసుకోనియలేదు. ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటా వీపులు బగలగొట్టి ఆ గోషమ్మాల్ పోలీస్ స్టేషన్లు వేసి ఆ స్టేడియంకు గేట్లు వేసి అసలు డే అంతా అన్నం పెట్టకుండా చేసిర్రు. మేము కొంత ఫ్రీడమ్ అని ఇస్తున్నాం, కొన్ని జాబ్లు ఇస్తున్నాం, కొన్ని కొర్రీలు ఉంటే అవన్నీ కోర్టు ప్రాబ్లమ్స్ లేకుండా కొంత ముందుకు సాగుతున్నాం. మాకు కొంత ఊపిరి పీల్చుకొనియండి. 100 రోజులు కూడా కాలేదు, ఇప్పుడే మా మీద ఇంతగానం ఇప్పుడే మమ్మల్ని నిరుద్యోగులు ఇంత ఒత్తిడి తీసుకొస్తే మేము ఏమైపోవాలా అనేదాన్ని అట్లా మనం. ఇప్పుడు గత ప్రభుత్వము నిరంకుశ పోకడలు పోయింది కనుకనే, రాజకీయ పోకడలు పోయింది కనుకనే వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినాం. మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటారు కదా, ప్రజాపాలన అని చెప్పుకుంటున్నప్పుడు ప్రజల యొక్క ఆలోచనను చెప్తలే కదా, చెప్తలేరు. అంటే ప్రజల్లో మేము కూడా నిరుద్యోగులం వస్తాం, మొత్తం వస్తాం. ప్రజలు అన్నప్పుడు అందులో నిరుద్యోగులు వస్తారు, ఉద్యోగులు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు. ప్రజాపాలన అన్నప్పుడు ప్రజా ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు ఏం డిమాండ్స్ చేస్తారు, ఏం కోరుకుంటారు, వాళ్ళ కోరికలను నెరవేర్చినప్పుడే దాన్ని ప్రజాపాలన అనిపించుకుంటారు. ఇక వాళ్ళకి నీకు సేమ్ ఆతాను ముక్కవే నువ్వు కూడా. ఇప్పుడు నీ సొంత నిర్ణయాలు తీసుకుంటే అది ప్రజాపాలన కాదు కదా. ఒకటి ఇప్పుడు మైపాలన్న, ఒకటి టెట్టు నిర్వహించడం వల్ల నీకు కలిగే నొప్పి ఏంది, ఏడగలుగుతుంది? ఇప్పుడు దానికి అప్లికేషన్ ఫీజు మేమే కడతాం.
చదివేది మేమే చదువుతాం, రాసేది మేమే రాస్తాం. ఇక నీకు ఏడు ఇబ్బంది కలుగుతుంది? నీకు ఆర్థికంగా అదేమన్నా బర్డెన్ అవుతుందా నీ రాష్ట్ర ప్రభుత్వం మీద? అవునన్నా, ఇది వినతి పత్రం ఇచ్చి చెప్పవచ్చు కదా, ఇట్లా దీక్షలు చేసుడు. ఇప్పటికి వేల వినతి పత్రాలు ఇచ్చారు మా నిరుద్యోగులు, వేల వినతి పత్రాలు ఇచ్చి సీఎంకి ఇచ్చినాం. ప్రజావాణిలో ఇచ్చొచ్చిన, ఇవాళ కూడా ఇచ్చొచ్చిన బ్యాగులు ఉన్నది అది అప్లికేషన్ చూపెడతాం మీకు కూడా. ఇప్పుడు అది ఇవాళ కూడా ఇచ్చేసి వచ్చిన వినతి పత్రం. సచివాలయంకి వెళ్ళొచ్చు, ప్రజాభవన్కి వెళ్ళొచ్చు, క్వార్టర్స్కి వెళ్ళొచ్చు, హ్యాపీగా వినతి పత్రాలు ఇవ్వచ్చు. మీరు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి తిట్టే ఎట్లా అంటారు? మేము డైరెక్ట్ ఆమర నిరాహార దీక్ష ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో లేకుంటే మా స్వలాభం కోసమో ఎప్పుడు కూడా మా సార్ కానీ మా నిరుద్యోగులు కానీ ఎప్పుడు కూడా మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చండి. మేము ఎప్పుడు కూడా మీకు వినతులు ఇచ్చిన తర్వాతనే ఒక్కొక్క స్టెప్ తర్వాతనే మీ నుంచి చలనం లేక, మీ నుంచి మాకు ఒక స్పష్టత లేక, క్లారిటీ లేక ఈరోజు మీరు నిర్వహిస్తున్న ఈ మొండి వైఖరికి మేము కూడా ఇక ఒక గట్టి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇలా ఆమర నిరాహార దీక్ష వరకు వచ్చినాం. మీరే కనుక మేము ఇచ్చిన వినతి పత్రాలు, మా సార్ ఎన్నోసార్లు ఇచ్చినప్పుడు వాటి మీద సరే మరి ఇది ఏంటి అశోక్ సార్ ఇచ్చిండు, మరి ఇతను చదువుకున్న వ్యక్తి ఒక ప్రొఫెసరు, మరి ప్రొఫెసర్ ఇచ్చిండంటే దీంట్లో ఒక న్యాయం ఉంటుంది అన్నది ఏ క్వశ్చన్. అశోక్ సార్ కోదండ రామ్ సార్ దగ్గర ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాలని కూడా ఆయన చిక్కడపల్లి లైబ్రరీ కూడా మాట్లాడిండు. అవును, మరి సార్కి కలిస్తే అయిపోతుంది కదా. మళ్ళీ కోదండ రామ్ రెడ్డి సార్కు రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఇది చిన్నగా మన గోరుతున్నది కదా. ఇప్పుడు ఏంటంటే కోదండరామ్ సారు డైరెక్ట్ అసోసియేట్ టు కాంగ్రెస్ ప్రభుత్వము, సార్కు పార్టీలతో సంబంధం లేదు. కాకపోతే సార్ కూడా కాంగ్రెస్ కోటేయమని చెప్పిండు ఎన్నికల టైంలో. ఎప్పుడైనా కాదని ఎవరు నమ్మడు కదా. అవును, అధికారం కోసము వీళ్ళను అధికార మార్పిడి చేయడం కోసం సారు అహర్నిశలు శ్రమించింది వాస్తవమే. ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చమంటే ఇలా కోదండరామ్ సార్ కూడా మరి స్పందించలేదు. కలిసినాము మేము, కోదండరామ్ సార్ని కలిసినాము, మురళీ సార్ని కలిసినాము. ప్రతి ఒక్కరు కూడా మా మాధ్యమాల ద్వారా చెప్పినాము, ఫోన్ కాంటాక్ట్ ద్వారా చెప్పినాము పిల్లలకి ఇట్లా జరుగుతుంది. ఎందుకంటే ఇలా గురుకుల పోస్టులు ఒక 9,000 పోస్టులకు రిజల్ట్ ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు ఏమైంది అంటే ఒకే అభ్యర్థి ఒక 3-4 పోస్టులు క్వాలిఫై. మీరు మంచిగా చదివితే మీకు కూడా వస్తాయి కదా, వాళ్ళ లెక్క మీరు చదువుతలేరని కొంత ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి 3 జాబులు అయితే వేయలేడుగా, ట్రోల్ చేస్తారు. ఓకే, మీరు వాళ్ళు మంచిగా చదివారు, వాళ్ళకి 3 వచ్చినాయి, మేము చదవలే, కూడా రాలేదు, నాకు మళ్ళీ మిగిలితే తర్వాత పెడతాం. మీరేందా జాబులు ఇచ్చేటోళ్ళకి అడ్డుపడుతున్నారు అనేది ఒకటి తీసుకొస్తారు. అట్లా మేము కూడా ఏమంటున్నామంటే ఒక వ్యక్తి 3 జాబులు చేయలేడు కనుక తనకు కోరుకున్న ఒక జాబునిచ్చి మిగతా 2 చోట్ల రాసిన అభ్యర్థులలో మెరిట్ లిస్ట్ ప్రకారము చదువుకున్న అభ్యర్థులు, కష్టపడిన అభ్యర్థులకు ఆ పోస్టు ఫిల్అప్ చేయండి అని చెప్తున్నాము. వయసు అయిపోతుంది, ఆర్థికంగా అతలాకుతలం అయిపోతున్నారు, ఫ్యామిలీలకు ఇబ్బంది అవుతుంది, చదువుకున్న వాళ్ళకి ఇవ్వమంటున్నాం మేము. ఇప్పుడు ఒక అభ్యర్థి 3 జాబులు అయితే చేయలేడు కదా, మిగతా 2 అయితే వేకెన్సీ ఉంటాయి కదా, ఆ వేకెన్సీని నింపమని అంటున్నాం. ఇప్పుడు ఇలా వీళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు, ఇప్పుడు వీళ్ళు మొన్న 2 పోటీ చేసిరు, 2 గెలిస్తే ఒకదాన్ని వదులుకుంటారా వదులుకోరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 దగ్గరలో పోటీ చేసిండు, అంటే కేసీఆర్ 2 దగ్గరలో చేసిండు. ఒకవేళ సరే అలా దురదృష్టము ఓడిపోయారు, కానీ ఒకవేళ అదృష్టం బాగుండి 2 చోట్ల గెలిస్తే ఒకటి వదులుకుంటారా వదులుకోరా? అందుకని 2 గెలవలే కదా, ఒక్కొక్కటే గెలిచిరు. ఒకవేళ 2 గెలిచుంటే ఏదో ఒకటి వదులుకుంటారా వదులుకోవాలి, ఇంకొకరికి అవకాశం వస్తుంది కదా, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కదా. మరి వీళ్ళు కూడా అదే అంటారు, మళ్ళీ నోటిఫికేషన్లు ఇస్తాం. మీరేమంటారు? మెరిట్ నోడికి అంటారు. అవును, వచ్చినోడికి మేమేమంటున్నామంటే సంవత్సరాల తరబడి మేము కష్టించి రాసిన తర్వాత నీకు నాకు సపోజ్ అన్న 100 మార్కులకు నువ్వు 90 మార్కులు తెచ్చుకున్నావు, 4 జాబులు వచ్చినాయి, నాకు 89 వచ్చింది, 89 మార్కులు నాకు వచ్చినాయి, 90 మార్కులు మీకు వచ్చినాయి, మీకు 4 జాబులు వచ్చినాయి, నువ్వు 4 అయితే వేయలేవుగా, ఒకటి చేస్తావు. నీ తర్వాత మిగిలిన 2-3 జాబులు 89 వచ్చినోనికి ఇవ్వమంటున్నా. నాకు 89 వచ్చినాయి, 90 వచ్చినాయి. అది ఇది రాజు తలుసుకుంటే తర్వాత మనం అడిగే డిమాండ్ న్యాయబద్ధమే, రాజ్యాంగబద్ధమైందా, సుప్రీంకోర్టులో ఎట్లా ఉంది గైడ్ లైన్స్ ప్రకారం కూడా మెరిట్ మీద నింపొచ్చు అని చెప్పేసి దాన్నే చేయమంటున్నాము. కావాలని బ్యాగాలని చేయమని చెప్పేసి కూడా ఏది కూడా చెప్పట్లేదు. వీళ్ళు అడిగేది న్యాయబద్ధమైందేనా? ఇప్పుడు తర్వాత న్యాయబద్ధం అని చెప్పొచ్చు అన్న. ఇప్పుడు 1:2 పిలుస్తున్నారంటే ఏంది? ఒక 1 అన్నప్పుడు ఒక పర్సన్ ఎలిజిబుల్
ఎలిజిబుల్ అయిన తర్వాత నెక్స్ట్ పర్సన్ ఉన్నది అతనికి వెరిఫికేషన్ చేయాల్సిన అవసరమే వచ్చింది ఇప్పుడు. ఆ సెకండ్ పర్సన్ పిలుస్తున్నారంటే అతను ఎలిజిబుల్ అన్నట్టే కదా. అంతే కదా. మేము అందుకోసం అడుగుతున్నాము. మీ ఇంటి నుంచి సొంత జాబులు ఇవ్వమని అడగట్లేదు. మాకు అలాట్మెంట్ చేసిన 9,210 పోస్టులు అయితే ఉన్నాయో అందులోనే ఇవ్వమని అడుగుతున్నాను. ఖాళీలోనే భర్తీ ఇవ్వండి సార్, ఇప్పుడే మీ 100 రోజులు మీరు ఖచ్చితంగా చెప్పడని మేము టార్గెట్ చేయట్లేదు, అలానే మేము ప్రెజర్ చేయట్లేదు. జస్ట్ మాకు ఆల్రెడీ అలాట్ చేసిన జాబ్సే మాకు ఇవ్వండి అంటున్నాను. అది ఇంకోటి మైపాలన్న, ఇవాళ 2 లక్షలు ఇస్తామన్నారు. మేము ఇప్పుడు 2 లక్షలు అడుగుతున్నామా? అడుగుతలేంగా. ఇచ్చిన వాటిని ఒక మెరిట్ ప్రాతిపదికంగా వాటిని కంప్లీట్ చేయండి. కొత్త వాటికి సరే మీ సమయానుకూలంగా మీరు ఇవ్వండి అని చెప్తున్నాం తప్ప మీరు 2 లక్షలు ఇప్పుడు మేనిఫెస్టో అడిగేటి ఏంటంటే చాలా సింపుల్గా ఉన్నాయి, చిన్నవి. మరి ఇవి ఎందుకు చేస్తలేరు అంటావు? అశ్రద్ధ ఒకటి. ఇంకొకటి రాజకీయ పబ్బం గడుపుకోవాలనేది. ప్రతి విషయాన్ని నాయకుడు ఎట్లా చూస్తారంటే, ఈ పార్టీలు నాయకులు ఓడెక్కదాకా ఓడమల్లన్న అంటారు, ఓడెక్కినాక బోడమల్లన్న అంటారు. ఇప్పుడు వాళ్ళకే నష్టం కదా మీకు ఇవ్వకపోతే. వాళ్ళకే నష్టము. కానీ వాళ్ళ పాలసీ ఏముంటది అంటే ఎంతసేపు తీసుకోవాలి, మళ్ళీ 3,000 ఏం చేయాలి, మళ్ళీ కొన్ని బతికేసుకొని ఇంకా 1000 పోస్టులు మళ్ళీ అధికారంలోకి వచ్చినాం, ఇంకా 5 ఏళ్ళు మేము ఏం చేసినా నడుస్తుందని అనుకుంటారు. అదే ప్రాసెస్ నడుస్తుంది. వాళ్ళకు లాభం ఏంటంటే, ఇంకోటి చెప్తున్నా, నువ్వు అడిగినందుకు చెప్తున్నా, ఇలా డిఎస్సి నోటిఫికేషన్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ లో ఇవ్వడం కూడా మన జాబులు ఇచ్చినా అని చెప్పుకుంటారా? ఇప్పుడు మిగిలిన జాబులు కూడా ఇచ్చినట్టు చెప్పుకుంటారా? నిన్న మొన్న సాక్షి పేపర్లో వచ్చింది అంటే జాబ్ వచ్చినట్టే కదా. 9,000 అయితే భర్తీ చేసిన మీ నోటిఫికేషన్ అని చేసినామని చెప్పి 3,000 మిగిలిపోయినాయి చెప్పలేదు. ఎంత 30,000 3 నెలల 30,000 కూడా ఇంకా చాలా మిగిలి ఉంటాయి. పోలీస్ జాబులు మిగిలి ఉంటాయి, గురుకుల దాంట్లో మిగిలి ఉంటాయి. పోలీస్ దాంట్లో అంత ఆగమాగం ఉంది. ఆ వెరిఫికేషన్ సిస్టమ్ కూడా కరెక్ట్ చేయలేదు. కృష్ణా డిస్ట్రిక్ట్ అని 2 పీడీ పోస్టులు ఇచ్చారు. ఏం చేయాలో ఎటు పోవాలో అసలు మాకు సరే అన్న, నాకు జాబ్ రాలేదు, నాకు ఎందుకు రాలేదు, ఎక్కడ పోయింది క్లారిటీ ఉండాలి కదా, కావాలి కదా. ఇప్పుడు అందరూ ఒక ర్యాంకులు ఇచ్చేసేయాలి, ఎవరెవరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు, వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ఏంది అనేది ఒక క్లారిటీ ఉండాలి కదా అన్న. పెడితే దాని ర్యాంకింగ్ పెడితే ఎవరికి క్లియర్ ఇస్తే నా ముందు ఎవరు ఉన్నారు, నా పొజిషన్ ఏంది అని తెలుస్తుంది. అది మరి ఇంత ఆధార అడావిడ ఎందుకు చేస్తారు అంటారు? ఇప్పుడు డిఎస్సి ఇవ్వడానికి కూడా మా మీద ఏదో సానుభూతితో వీళ్ళు డిఎస్సి ఇవ్వలే. డిఎస్సి ఎందుకు ఇచ్చారు అంటే, ఇప్పుడు ఎంపీ కోడ్ వస్తుంది, ఎంపీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ వచ్చినాక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి లేదు, ఎలక్షన్ రూల్స్ కమిషన్. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారు అసలు? మీరు ఇప్పుడు మీరు అన్ని చిన్న విషయాలు చెప్తున్నారు. అబ్బాయి ఏ ప్రభు ఎవడున్నా కొంచెం మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఏముంది సంతకం పెట్టి చేసేసుకోండి అంటారు. ఎందుకు చేస్తారు? కనీసం సరే ఇంత ఆధారబాధారుగా చేసిరు, ఇంత మందిని అవస్థలకు గురి చేసిరు, కనీసం మరి రేపు జాబ్ ఎక్కిస్తున్నావా? జూన్ తర్వాత ఎక్కిస్తారట. ఎవరికి లాభం అయిపోతుండే కదా. అంటే ఎన్నికలలో పొందాలి. నువ్వు ఇట్లా ఇంత తొందరపాటు నిర్ణయాలు ఎవరికి లాభం చేకూరుస్తున్నాయి? మేమే కదా కష్టపడ్డది, మేము తెలంగాణ బిడ్డలమే కదా, తెలంగాణలోకే ఇవ్వాలి కదా. అప్పుడు ఎప్పుడు మన హిస్టరీ ప్రకారం చూసుకుంటే 1969 నుంచి కూడా ఇదే కొట్లాటనా? ఇక్కడైనా మాకు కొట్లాటలు లేకుండా మా బతుకు మమ్మల్ని బతకనియరా? ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం మేము బలి కావాలి? మేము ఈ రాజకీయ నాయకుల కోసము సమితలమే అవుతున్నాం తప్ప మేము ముందుకు రావట్లేదు, మా బతుకులు మారట్లేదు. మీరు అడ్డగోలుగా భూ కబ్జాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మాకు అవిటితో ఏం సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏదో మా బుక్కెడు బతుకులు మమ్మల్ని తిననిస్తే మేము బతుకుతాం కదా. మేము మీ ఎమ్మెల్యే సీట్ అడుగుతలేం, ఎంపీ సీట్ అడుగుతలేం. మేము కనీసము నీకు పోటీ చేస్తే కూడా అపోజిషన్ లేకుండా మేము కష్టపడ్డాం. ఒక్కొక్కలము కంటికి నిద్ర లేకుండా ఈ హాస్టల్ వేకేట్ చేస్తే మళ్ళా కనీసం ఒక్క వ్యక్తి 10-15 ఓట్లు వేయాలంటే హాస్టల్ వేకేట్ చేయకుండా హాస్టల్ రోజుకు అది మంత్లీ 4500 ఉంటుంది. ఇక్కడ హాస్టల్ వేకేట్ చేస్తే మళ్ళీ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఒకవేళ నోటిఫికేషన్స్ వస్తే మాకు మళ్ళా బెడ్ దొరకదో అని ఈడ ఈ 3 నెలలు హాస్టల్ బిల్లు కట్టినాం 15,000 దాకా. స్టడీ హాల్ బిల్లు కట్టుకున్నాం. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవాలని చెప్పి మేము ప్రతి వ్యక్తిని పర్సనల్గా ఒక 20,000 రూపాయల దాకా ఖర్చు పెట్టుకున్నామన్నా. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు నాయకులతోటి నేను ఇన్ని రోజులు ప్రిపేర్ అయిపోయినా, అన్న మైపాలన్న నీ ఎంబడి వచ్చినప్పుడు నువ్వు నన్ను దింపుకుంటావు అన్న, కామన్గా ఒక 2-3 తీసుకుపోతే తమ్మి అనుకుంటూ వస్తావు అంతే తప్ప మా ఖర్చు మా పర్సనల్గా ఒక 50,000 రూపాయలు ఎలక్షన్ పుణ్యాన వేస్ట్ అయినాయి అన్న.
సరే పోయింది, మా జీవితాలు బాగుపడతాయని మేము అనుకున్నాం. బాగుపడట్లేదు కదా అన్న. కోదండ రామ్ సార్ అనేట ఆయన ఏం చేస్తుండు ఆయన నాకు అర్థమైతలేదు. రియాజ్ సార్ ఏం చేస్తుండు, వీళ్ళందరూ స్పందించాలి. కోదండ రామ్ సార్ ఈ వయసులో మీకు పదవులు ఎందుకు సార్ నాకు అర్థం కాదు. మీకు ఈ వయసులో పదవులు ఎందుకు? మీరు ఆల్రెడీ మంచి ప్రొఫెసర్, ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ హోదా నుంచి రిటైర్ అయ్యారు. ఆల్రెడీ రిటైర్ అయిన వ్యక్తికి మీకు పదవులు ఎందుకు? మంచిగా మాకు సపోర్ట్ చేయండి. నిరుద్యోగులు ఏ సమస్య ఉందో రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం అని కాదు, ప్రతి ఒక్కరికి ఏ చిన్న సమస్య ఉన్నా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోండి. మీరు నిన్న కేబినెట్ మీటింగ్ జరిగితే అలా కూర్చోరు, కనీసం ఒక మాట కూడా మీరు మాట్లాడతలేరంటే మాకు సిగ్గు అనిపిస్తుంది సార్. మిమ్మల్ని ఒక ప్రొఫెసర్ అని చెప్పనీకే సిగ్గు అనిపిస్తుంది ఈరోజు. నిజం చెప్పాలంటే మీది ఇంకా పబ్లిక్ అదేంది పొలిటికల్ సైన్సా? పొలిటికల్ సైన్స్. మీరు ఎట్లుండాలి, సమాజం మీద అవేర్నెస్ కల్పించాలి. తెలియని వాళ్ళకు, రాజకీయ నాయకులకు అన్నీ తెలుస్తాయని మనం అనుకోము. మీరు ఒక ప్రొఫెసర్, టీచర్లకు తెలుస్తుంది. మీరు ఇట్లాంటిది మీరు నిన్న జరిగిన దాంట్లో ఆది నుండి అంతం వరకు ఉన్నారు. దాదాపు ఒక్క మాట వెళ్ళబెట్టలేరు. టెట్టోళ్ళు ఉద్యమం చేస్తుర్రు, జీవో నెంబర్ 46 వాళ్ళు చేస్తుర్రు, గురుకుల వాళ్ళు చేస్తుర్రు, మన గ్రూప్ 4 ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ నిరుద్యోగులు మొత్తం రోడ్డు పాలవుతారు సార్ అని ఒక్క మాట అనలేకపోయారు. మీరు ఉండేందుకు లేకెందుకు? రండి, బయటకు రండి. మీకు మాకు నిరుద్యోగులకు కానీ తెలంగాణ యావత్ సమాజానికి ఖచ్చితంగా మీరు మేలు చేయాలనుకునేటోళ్ళు అయితే బయటికి రండి, మాతో నిలబడండి రోడ్డు మీద. మేమేమో రోడ్డు మీద నిలబడితే మీరేమో ఏసీలలో కూర్చుంటారా? ఎందుకు? మీకేమవుతుంది, ఏం జరుగుతుంది అంటే ఒక పదవి ఇస్తే అయిపోతుందా? ఎవడేమన్నా పోనా ఏమన్నా కానీ మేము తిరిగినాం కదా. మీరు ఒక్క పిలిపిచ్చిరని జేఏసీ పెడితే జేఏసీ ఎంబడి తిరిగిర్రు అంటే మీ మాటకు మేము అంత విలువ ఇచ్చినప్పుడు మా మాటలకు విలువలు లేవా? మేము అసలు మనుషులం కాదా? తెలంగాణ సమాజం కాదా మాది? ఏంది అసలు ఎటు పోతుంది ఈ వ్యవస్థ? ప్రతిదీ అన్న ఇప్పుడు 9,000 ఉద్యోగాలు నింపనీకి ఏమవుతుంది? గత గవర్నమెంట్ ఇచ్చింది, సరే మీరు నింపుకుంటారు, మీ అకౌంట్లు వేసుకోండి, మాకేం బాధ లేదు. మీ అకౌంట్లు వేసుకున్నా కానీ ఒక్క ఉద్యోగం అన్న బ్యాక్లాగ్ లేకుండా చూసుకుంటే అరే పోనీ మనోళ్ళకి ఇచ్చిరు కదా అని ఫీలింగ్లోనన్నా మేము ఉంటాం కదా. నాతో చదువుతురు అన్నున్నాడు, ఇంకో అన్నున్నాడు, ఆ అన్నకి ఇప్పుడు వచ్చింది ఉద్యోగం, అరే నాకు నెక్స్ట్ టైం వస్తుంది, ఇది నేను చేసిన మిస్టేకే అని అనుకుంటా కదా. అట్లాంటి పరిస్థితులు లేకుండా ఆగమాగము మొత్తం ఏంది అంటే గందరగోళానికి గురి చేస్తారు అన్న. తిండి కూడా పైన పట్టకుండా చేస్తారు అన్న. అసలు పదవి కావాలంటే వాస్తవానికి చెప్పాలంటే ఒక వినతి పత్రాలకే 10,000 రూపాయలు ఖర్చు కావచ్చు అన్న. ఒక డిటిపి చేస్తే 100 రూపాయలు తీసుకుంటాడు అన్న. జిరాక్స్కు 2 రూపాయలు తీసుకుంటాడు ప్రతి వ్యక్తికి. ఎందుకు? కాంగ్రెస్ కార్యకర్త అని అంటే మన యూత్ ప్రెసిడెంట్స్ అవి ఉంటారు కదా, అక్కడి నుంచి మొదలు పెడితే నిన్న మొన్న మన స్టూడెంట్ యూనియన్ లీడర్ అని చెప్పుకున్న బల్మూరి వెంకటన్న ఒక్కసారన్న మరి మాతో నిలబడవచ్చు కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయితేనేమో సమస్యలు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కావా సమస్యలు? అవి కూడా సమస్యలే కదా. ఈ సమస్య తరపున కూడా మీరు నిలబడాలి. అప్పుడే కదా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు, మీకు పదవి మీద ఆలోచన లేనట్టు మేము అనుకుంటాము. మీరు అప్పుడు అది ఇప్పుడు ఇట్లా అంటే ఏంది? మీ గవర్నమెంట్ అయినా ఏ రేవంత్ రెడ్డి నిరుద్యోగుల వల్లనే నేను సీఎం అయినా అని చెప్పిండు కదా, ఇంకేం కావాలా మీకు? సీఎం అయితే సరిపోద్దా అన్న? మాకు కావద్దా అన్న? ఒక్క విషయం ఇది సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కేసీఆర్ ఏం చేసిండు విస్తారేసి అన్నం పెట్టిండు అన్న, తినుర్రా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి వచ్చిండు ఏం చేసిండు? మేము కలుపుకొని బుక్క నోటికాడ పెట్టుకున్నాం, అదేదో ఒక రకంగా కింద పడేగొట్టే ప్రయత్నం చేస్తుండ అన్న. నిరుద్యోగులము ఎవరమైతే మేము అనుకొని రేవంత్ రెడ్డి సార్ను గెలిపించినామో వాళ్ళకే తిండి లేకుండా చేస్తుండన్న. నేను సీఎం అయినా అంటే ఇలా 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశీర్వాదం అని చెప్పిండు. ఆ సంతోషం లేదా? సంతోషం అన్న, సంతోషం నోటికాడుకుంటే సరిపోదన్న, కడుపులకు కూడా రావాలన్న సంతోషం మస్తు. ఇది ఎట్లుందంటే వెనకటికి ఒక కవి రాజు దగ్గరికి పోయిండట. పోయి ఏం చేసిండంటే, సార్ రాజా మీరు గ్రేటు, మీరు గొప్ప, అది ఇది అని చెప్పినా కొద్దీ ఆ రాజును పొగుడుతున్నా కొద్దీ ఈ కవికి కూడా రాజు ఏమంటుండంట అంటే, నీకు వజ్రాలు ఇస్తా, వైడూర్యాలు ఇస్తా, మాణిక్యాలు
ఉద్యోగాలు ఇస్తా, నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని అన్నీ చెప్పిండట. ఇవన్నీ వస్తాయి కదా అని చెప్పి ఆకవి ఏం చేసిండు, మంచిగా ముల్లెముట్ట చదువుకొని ఇంటికి పోయిండు, దర్జాగా కాలు మీద కాలు వేసుకొని పడుకున్నట. ఆడికి పోయిన తర్వాత ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచినాయి, 10 నెల సంవత్సరం అయింది. అయ్యా రాజా మీరు ఇవన్నీ చెప్తే ఒక్కటి రాలేదంటే, నువ్వు నా చెవులకు వినసొంపుగా చెప్పినావు, నేను నీ చెవులకు వినసొంపుగా చెప్పిన, చెల్లుకు చెల్లు అన్నట్టే ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఈ స్టోరీలో మీరేం పొగడలేదు, డైరెక్ట్ పని చేసి రిజల్ట్ ఇచ్చారు కదా. ఆ స్టోరీలో ఏంటంటే ఆయన మమ్మల్ని మీతోటే వచ్చింది అని పొగిడిస్తుండు, లేపుతుండు కదా అన్న. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే కేసీఆర్ నిరుద్యోగులు ఉసురు పోసుకున్నాడు, 30 లక్షల మంది ఉసురు పోసుకున్నారు, మా కాంగ్రెస్ వచ్చి మంచి న్యాయం చేసిందని చెప్తుండు. ఇంకొక విషయం చెప్పండి అన్న, కేసీఆర్ నిరుద్యోగులు 30 లక్షల మంది ఉసురు పోసుకురు అని అంటారు కదా, ఉసురు పోసుకుండో పోసుకోలేదో తెలియదు. ఆయన ప్రజాస్వామ్యం అని చెప్పలే, మనమే ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏమని వచ్చినామంటే నీ అంత పాలన రాచరిక పాలన అని చెప్పి వచ్చినాము. ఎవరం రోడ్డు కూడా ఎక్కలే, ఏంటంటే మాకు అవకాశం లేదని. నువ్వు రోడ్డు వెంబడి దింపిస్తున్నావు, పని చేస్తలేవు. అంటే మాకు ఇంటికాడు ఉన్న వాళ్ళం ఇంటికాడనే ఉన్నాం, మాకేం ఖర్చు కాలే. అరే ఆడికి పోయినా వేస్టేరా భయ్, మా తలకాయ ఖరాబ్ అయితే తప్ప ఏం లేదు. ఇప్పుడు ఆలోచించుకుంటూ తలకాయ ఖరాబ్ చేసుకున్నాడు అవుతుంది, రోడ్ల మీదకి వచ్చి ప్రాణం నష్టం చేసుకున్నాడు అవుతుంది. అశోక్ సార్కి ఏమొచ్చేది ఉంది సార్, నాకు ఒక్క మాట అర్థమైతలేదు. ఆయనకి ఏమన్నా జాబ్ వచ్చేది ఉందా? గ్రూప్ అని ఇవ్వమంటున్నా, ఎమ్మెల్సీ ఇవ్వమంటున్నా. మీ ఎమ్మెల్సీలో కట్టబెట్టిన వాళ్ళు అశోక్ సార్కి ఇవ్వాలి. ఇంకా ఆయనకు ఒక నిస్వార్థంగా ఎవరు నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తలేరని చెప్పి మా తరపున ముందుకొచ్చి నిలబడుతుండు. ఆయనకి ఇట్లా నిర్బంధం చేసుడేంది? అసలు కొట్లాడటోని కొట్లాడనియరా? అది నీ అంత పాలన అన్నాం కదా, ఇది నీ పాలన ఇంకా నీ అంత కంటే ఎక్కువ ఉంది. నియంతకు మించిన నీ అంత పాలన. కనీసం వాళ్ళు ఉన్న మినిస్టర్. నీకు ఒక విషయం తెలుసా, మల్కాజ్గిరి ఎంపీ సిట్టింగ్ ఆయననే మొన్నటిదాకా. అవును, ఇప్పుడు అది మరి ఆయన పేరు మీద ఉందో ఎట్లా ఉందో అయిపోయింది, సీఎం అయింది, రిజైన్ చేసి. మరి ఇప్పుడు ఈ మల్కాజ్గిరి ఎంపీ సిట్టింగ్ లో మరి రేవంత్ రెడ్డి చెప్పిన క్యాండిడేట్ ను నిరుద్యోగులు మళ్ళీ గెలిపిస్తారా అన్న? ఒక్క నిమిషం, మా కళలు మేము ఏదైతే అనుకుంటున్నామో, మీరు ఏదైతే చెప్పి మాకు పదవి అధిరోహించారో, సింహాసనాన్ని అధిరోహించారో, దానికి అనుగుణంగా మీరుంటే 100% మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకోనికి మేము రెడీ. కాదు పోదు అని మీరేమన్నా మీ పోకడల ద్వారా మీరు వెళ్ళిపోయారు అనుకో, మీకు నచ్చినట్టు మీరు గిట్లా వెళ్ళిపోయారు అనుకో, అదే నిరుద్యోగుల పవర్ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో చూస్తారు. మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కోసం మీరు ఏదేదో చేస్తారు. అప్పుడు దించిన నిరుద్యోగులు ఇప్పుడు దించలేరా? ఇప్పుడు చాలా చచ్చిపోయిందా నిరుద్యోగుల వల్ల? మీరు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్ రేవంత్ రెడ్డి గారు. ఏమి ఇచ్చారంటే 30 లక్షల మంది నిరుద్యోగులు, వాడిని ఎవరిని బతిలాడకూరి, మీ అవ్వ మీ అయ్య నువ్వు ముగ్గురేరి 90 లక్షలు అవుతాయి, 90 సీట్లు వస్తాయి, మనమే గెలుస్తాం అన్నట్టు మీరు మంచిగా చెప్పారు. 1,000కు 1 సీట్ లెక్క చెప్పారు. ఇప్పుడు కూడా 30 లక్షల మంది నిరుద్యోగులు ఎటు వేయరు లేరా? విదేశాలకు వేయరా? ఈ ప్రభుత్వాన్ని మీరు డిస్టర్బ్ చేసుకుంటారు ఏమో. మరి మేము చేయట్లేదన్న, మేము ఇప్పటి వరకు జరిగిన వీడియోలు చూడండి. రేవంత్ రెడ్డి గారు సింహాసనం అదే మన సీఎం చైర్ ఎక్కినప్పటి నుంచి జరిగిన వీడియోలు చూడండి. ఎక్కడ ఏ ఒక్క నిరుద్యోగి కానీ మీడియా మిత్రులు కానీ ఎవ్వరు కానీ ఖబర్దార్ అన్న మాట కూడా వాడలే. అంటే ఖబర్దార్ అన్న మాట కూడా వాడలేదంటే ఇంకా మాది అన్న ఫీలింగ్లోనే ఉన్నాం తప్ప, మాకు న్యాయం జరుగుతుంది ఎక్కడో ఒక దగ్గర అన్న మీ ఫీలింగ్లోనే ఉన్నాం తప్ప ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఈరోజు కానీ రేపు మధ్య ఈ టైం వరకు కానీ ప్రకటిస్తేనేమో ఓకే, లేకపోతే మీరు వేసిన జాబ్లల్లో స్కూల్ అసిస్టెంట్ 2 వస్తున్నాయి, కానిస్టేబుల్ ఎప్పుడు పడుతుందో తెలియదు. ఈ గ్రూప్ 1 కూడా 1, 2 జోన్కు ఇట్లా వస్తున్నాయి. రిజర్వేషన్ పరంగా లేవు. చదివేటోడు ఎవడు ఉండడు, అన్ని పక్క పడేసి మళ్ళీ నియోజకవర్గంలోకి పోతే మీ ఎమ్మెల్యేలు ఎట్లా తిరుగుతారు రోడ్ల మీద. మా ఎంపీ క్యాండిడేట్ గీనా అని చెప్పింది అనుకో, అవసరం లేదు. మేము హైదరాబాద్లో మీ చుట్టూ రోడ్లు కుక్కలాగా తిరుగుతున్నాం సార్, మా బాధకి ఇది అన్నప్పుడు మీరు పట్టించుకుంటలేరు. మీరు మా దగ్గరికి వస్తే మేము ఎందుకు పట్టించుకోవాలి? ఎన్నికల్లో మాకు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు మాకు ఈ డిమాండ్లు కరెక్ట్ నెరవేరుస్తేనే మాకు వెబ్ నోట్ ఇచ్చి, నోటి మాటలతోటి కాదు, మొన్న ఆర్ఎస్పీ సార్ ట్వీట్ చేస్తే ఎక్స్ వేదికగా చేస్తే స్పందించిండు. మీలాంటి మేము అందరం కలిసి కట్టే ఆ రోజు అయితే
అయిపోతుంది అనుకున్నది. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఫీల్ అయినామో, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు అంతే సంతోషంగా ఫీల్ అయినాం. మొన్న ట్వీట్ ద్వారా కూడా అంతే సంతోషంగా ఫీల్. కానీ నోటి మాటలకే ఉందన్న, చేతలకు లేదు. ఈ ప్రభుత్వము చేతల ప్రభుత్వం అనుకున్నాం, మాటల ప్రభుత్వం అనుకోలే. ఏం చేయాలనో అర్థమైతే మరి ఇట్లనే ఉంటుంది భవిష్యత్తులో. ఇదే ఫస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ అవుతుంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కాదు, ఈ ఎంపీ ఎలక్షన్లోనే తెలుస్తుంది కదా అన్న నిరుద్యోగుల పవర్ ఏందో. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే మాకేందో చెప్పాలి, మా పట్ల మీ వైఖరి ఏందో చెప్పాలి. లేకపోతే ఈ కాలయాపన పెట్టుడు. మల్కాజ్గిరిలో గెలిపియండి నన్ను అంటుండు. మల్కాజ్గిరి కాదు, పెట్టి మల్కాజ్గిరిలో ఎంపీగా కాంగ్రెస్ ఆశీర్వదించండి, కేసీఆర్ పేగులు మెడలేసుకుంటా. ఆశీర్వదించడానికి రెడీ ఉన్నాం. కేసీఆర్ పేగులు మెడలేసుకుంటే కంపు వాసన ఉంటది. ఆ ముందే తెల్లని దాకా తాగుతాడు, ఆ మటన్ చికెన్ తింటాడు. అది పేగులు నెత్తి మెడలేసుకుంటే కాదు సీఎం ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు. సీఎం అయినా ఏదైనా పక్కన పెడితే పేగులు వేసుకుంటాడు, పూల దండ వేసుకుంటాడు మెడల. పేగులు తీసుకుని వేసుకుంటే ఆ కంపు వాసన ఆ కవిత మెడల్లో కేటీఆర్ రాజశేఖర్ మెడల్ వేయాలి కాదన్న. ఒక్క విషయం, కేసీఆర్ పేగులు మెడల్ వేసుకోవడం కాదు, తిరుగు ఉన్నోళ్ళకి న్యాయం చేయు. నువ్వు కేసీఆర్ చేయమంటే పేగులు మెడల్ వేసుకుంటా, ఈ గురుకుల డిసెండింగ్ ఆర్డర్ అంటే పేగులు మెడల్ వేసుకుంటే పని లేదా? నువ్వు వాళ్ళ పేగులు మెడల్ వేసుకొని వీళ్ళ పేగులు మెడల్ వేసుకొని నిరుద్యోగుల పేగులు మాడిపోతున్నాయి. వీళ్ళనేదో మంచిగా చూసుకుంటే వాళ్ళే నిన్ను అదేంది పూల రథం ఎక్కించి తిప్పుతారు కదా. ఇదంతా పోయే కాలం వస్తుంది అనిపిస్తుంది. కుమారి ఆంటీ కోసం స్పందించారు. అవును, ఆమె సెటిలర్, ఆంధ్ర సెటిలర్. సరే సెటిలర్ అని ఎవరైనా కానీ కనీసం ఆమె నీ కోటు కూడా వేయది. మేము తిరిగినాం నీకోసము, కాలుతుంటే తిరిగినాం, చెప్పులు లేక తిరిగినాం, ఎక్కడ పడితే అక్కడ తిరిగినాం, అయినా మీరు స్పందిస్తలేరు. ఏంది కుమార్ ఆంటీకి స్పందించి నిరుద్యోగుల విషయంలో స్పందించకపోతే మరి ఏమంటారు, ఎట్లా చేస్తారు? కుమారి ఆంటీ అని మరి వీళ్ళు బామర్దులు వచ్చారా కనీసం మీ నిరుద్యోగులకు మద్దతుగా? వాళ్ళు చేసిన పెంటనే కదా అన్న. అంతేనా? వాళ్ళు చేసిన పెంటనే వీడికి తెచ్చింది. వారు చక్కబుట్టి ఇది అంత ఉండకపోవట్టు. ఇప్పుడు వీడికి వస్తే వాడిని అడుగుతారని భయంతోని వాళ్ళకు మాట్లాడని కూడా అధికారం లేదు. కానీ కాదు, వాళ్ళు కూడా రెక్కలు కొడుతుర్రు, చేసుకుంటాం పో. సరే అన్న, ఇంకొక విషయం దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది తెలుసా? ఎవ్వరు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళ స్వలాభం కోసమే ఆలోచిస్తారు. ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి సార్ కూడా అప్పుడు అన్ని మాట్లాడారు నిరుద్యోగుల తరపున, ఒక్కసారి కూడా ఏ ఒక్క వీడియో లేదు. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చినాక కూడా ఇంత కొట్లాటలు జరుగుతున్నాయి, ఇంత అవుతున్నాయి. ఈ ప్రతిపక్షం వాళ్ళు కూడా నిరుద్యోగుల తరపున మాట్లాడతలేరు. ఏమన్నా అంటే కాళేశ్వరం అంటే వాళ్ళకి ఏవైతే కమిషన్లు వస్తాయో, ఏ వీటితోటైతే లాభపడతారో వాటినే చూస్తారు తప్ప ఈ నిరుద్యోగులతో ఏమొస్తుంది అన్న? మేడిగడ్డ పర్యవాసింది అంటారు, పర్యవాసిందని చూపించే వాళ్ళు ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలు కూడా పర్యవాసిన చూపిస్తలేవు. మరి చూపించచ్చు కదా. ఇక నువ్వు నిరుద్యోగులు ఇట్లా చేసినావు, మేము న్యాయం చేస్తున్నామని చేయొచ్చు కదా. వచ్చిండు అశోక్ నగర్కి వచ్చిండు ఒక్కనాడనా రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీ అక్కడి నుంచి వచ్చి ఆడ ఎలక్షన్ మూమెంట్ లా చాయ్ తాగొచ్చు. ఇప్పుడు ఆయన యాత్రలు చేసుకుంటూ ఆయన తిరుగుతాడు. ఈయన ఏమన్నా చేసుకొని ఏమన్నా కానీ మరి రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ కన్నా కలవండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి భారీ స్పీచ్లు ఇచ్చిపోయారు. ఇక్కడ కథ వేరే ఉంది, వాళ్ళకేమో తెలుగు రాదు, మనకేమో హిందీ రాదు అన్న. ఇక్కడ కలిస్తేనే ఏదో అంటారు కదా, మన తెలంగాణలో పచ్చి సామెత ఉంటుంది, అవ్వోడు కాదు అయ్యోడు కాదు జంగమని పట్టుకొని జామెడితే ఏముంటుంది అన్నట్టు. ఈడ మనోడు మన కోసం తిరిగిన ఎమ్మెల్యేలను మంత్రులను పట్టుకొని ఏడితేనే ఏం లేదు. ఆ ఢిల్లీకి పోయి కలిస్తే ఆమెకు హిందీ రాదు నాకు తెలుగు రాదు అన్నట్టు ఎట్లయితుంది అన్న? నేను యాదాద్రికి పోయారు, దేవుళ్ళ చుట్టూ తిరుగుతారు, దేవుణ్ణి మొక్కుతున్నారు. ఇలా నిజంగా దేవుడి మీద కూడా ప్రేమ ఉంటుందా? మానవ సేవనే మాధవ సేవ అంటారు. మానవ సేవ చేసినోడు ఇప్పుడు ఇంతమంది నిరుద్యోగుల ఉసురు పోసుకొని ఆగం చేసే బదులు ఏ దేవాలయం పోతేంది? ఈడ దగ్గర ఒక 10 లక్షల మంది ఏడుస్తారు. 10 లక్షల మంది సరే ఎగ్జామ్ కానిస్టేబుల్ వాళ్ళు ఒక 10,000 మంది ఏడుస్తారు, గురుకుల వాళ్ళు ఒక 8,000 మంది ఏడుస్తారు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఒక దగ్గర ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగా ఏడుస్తారు. వీళ్ళని పట్టించుకుంది నువ్వు దేవుని దగ్గర పోయి నేను అరే నువ్వు వాడు ఏడిపించి వచ్చినావు కదా, నువ్వు ఈయనే ఉండు బిడ్డ అని అటే దొక్కుతాడు. అప్పుడు వామనుడు దొక్కలేదా బలి చక్రవర్తిని
పాతాళంలో. మీరు ఇన్ని లక్షల మంది బాధపడుతుంటే దీని గురించి చర్చ లేకుండా బట్టి విక్రమార్కకి చిన్న పీట వేసిర్రు, మిగతా పెద్ద పీట వేసిర్రు అంటారు. సార్ అది మోస్ట్ ఇంపార్టెంటా ఇప్పుడు నిరుద్యోగులది ఎక్కువ ఇంపార్టెంటా? మాకు అసలు నిలబడనీకే స్థానం లేకుండా పోతుందన్న. వాళ్ళు కూర్చున్న పీటల మీద సెటిల్ చేసుకుంటారు. ఏం చెప్పొస్తుంది దుర్మార్గులు. బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కనీసము వాళ్ళు ఇవాళ ప్రతి వేదికలలో నరేష్ మాటలు వింటుంటే ఒక్కొక్కటి రోమలు నొక్క పొడుస్తున్నాయి. ఆయనకు ఎవడు పేడ్ ఆర్టిస్ట్ కాదు, పేటిఎం బ్యాచ్ కాదు, ఆయన ఒక నిరుద్యోగి. గురుకుల ఆస్పిరెంటా? గురుకుల ఆస్పిరెంట్ 1:2లో సెలెక్ట్ అయ్యారా? ఏ నియోజకవర్గం? సిద్దిపేట. గురుకుల ఆస్పిరెంట్. మరి వాళ్ళు కడుపు గాలి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి పిఆర్ఓ ఎవరున్నారో, అడ్వైజర్ ఎవరున్నారో, పిఏలు ఎవరున్నారో కనీసం అబ్బాయి నరేష్ వీడియోను చూపెట్టండి, మీకు అర్థమవుతుంది. అయినా మారకపోతే ఇక మిమ్మల్ని దేవుడే కాపాడు. నిరుద్యోగుల ఓట్లు వద్దంటారు మీరు ఇండైరెక్ట్గా. వాళ్ళు ఓట్లు వద్దంటారు, మేము ఆ వృద్ధుల ఓట్లతోనో మహిళల ఓట్లతోనో గెలుస్తా అనుకుంటారు. ఆ వృద్ధులు నిరుద్యోగులకు సంబంధించిన తాతలే, ఆ మహిళలు నిరుద్యోగులకు సంబంధించిన తల్లులే. మీరు చెప్తే మీరు ఉప్పించే మాటలకు కాదు, వాళ్ళ కొడుకుల కూతుర్ల నిరుద్యోగుల మాటలకు వింటారు. అది అవునా కాదా? ఆ నందినగర్లో ఒక నక్క ములుగుతుంటుంది, ఆ నక్కను అడిగితే తెలుస్తుంది. ఫైనల్గా రామచంద్ర రెడ్డి అన్న మీరేం చెప్తారు ఒక 2 మాటల్లో? ఒకటన్నా ప్రతి పార్టీ ప్రతి నాయకుడు వాళ్ళ ఎన్నికల ప్రచారంలో మా నిరుద్యోగులనే అంశాన్నే ముందుకు తీసుకొచ్చారు. నిరుద్యోగులను ముందుకు తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి గద్దెనెక్కిరు ప్రతి పార్టీ, బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా కానీ. కానీ ఇవాళ ఎక్కిన పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. కనీసం కొంచెం సీమకాలంత సిగ్గు ఉండాలి ఆ పార్టీకి. యాదగిరిగుట్ట కాడ ఉన్న పీట మీద ఉన్న సోయి ఇక్కడ 30 లక్షల 40 లక్షల మంది రోడ్ల మీద పేగులు గాలి కడుపులు గాలి రోడ్ల పొంటి తిరుగుతుంటే ఇక్కడ సార్ 3 రోజుల నుంచి తిండి తినకుండా ఒక్కడన్నా దేశకి నేత అని ప్రగల్భాలు కలిపే మరి అక్కడ దేశంలో వెళ్తా అన్నోళ్ళు గీడ ఏం జరుగుతుంది? సార్ ఎందుకు అమర్ నిరాహార దీక్ష చేస్తుండు? ఈ పిల్లలు ఎట్లా మరి పెళ్లి కావాల్సిన పోరగాళ్ళు గిట్లా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు అన్న సోయి ఏ పార్టీ కన్నా వస్తుందా? పార్టీకి లేదు, పత్రికలకు లేదు, మీడియా లేదు, మీరుండే పార్టీకే ఇంత మా యొక్క ఆవేదన కొంతనన్నా ప్రజల్లోకి చేరుతుంది తప్ప ఈ శాటిలైట్ ఛానళ్ళు ఆంధ్రజ్యోతి ఎక్కడ పోయింది, TV9 ఎక్కడ పోయింది, ఎన్టీవీ ఎన్ని ప్యాకేజీలు ముట్టాయో ఎన్ని సూట్ కేసులు తీసుకున్నారు. అందుకే మా బాధ గురించి రాసలేరు, మా ఆవేదనను నలుగురికి తెలియజెప్తలేరు. ఇవాళ మీరున్నారు కనుక మేము ఇంతో కొంత మా యొక్క ఆవేదనను నలుగురికి చెప్పుకోగలుగుతున్నాం తప్ప ఈ వేస్ట్ ఈ శాటిలైట్ ఛానళ్ళు ఈ పేపర్లు మా ఆవేదన మరి వాళ్ళు కళ్ళున్న కబోదులు అనుకోవాలన్నా లేకుంటే మనసు లేని రౌతులు అనుకోవాలన్నా మరి అది ఇక కాలమే వాళ్ళకు కూడా సరైన సమాధానం చెప్తాం. వాళ్ళకు కూడా టైం వస్తుంది, వచ్చినప్పుడు. ఇదండి ఆవేదన. భవిష్యత్తులో ఈ రాజకీయ నాయకులకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టాలి, ఆ రకంగా చట్టాలు రావాలి. ఎందుకంటే వీడికి ఎవరికి నొప్పి తెలియదు. ఒక టెట్ రాసో, డిఎస్సి రాసో, లేకపోతే ఒక ప్రిలిమ్స్ రాసో, మెయిన్స్ రాసో ఇంటర్వ్యూ అటెండ్ అయితే బాధ తెలుస్తుంది. బాగా రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించుకుంటారు. ఎలక్షన్ రాగానే క్వార్టర్లు, బీర్లు, బిర్యానీలు పంచాలా, రాజకీయాలకు రావాలా, శాసనాలు చేయాలా, నిరుద్యోగులు ఎటుపోయినా సరే. అందుకని వీళ్ళకి లాంగ్ జంపులు, హై జంపులు, షార్ట్ పుట్, రన్నింగు అన్నీ పెట్టి అందులో పాస్ అయిన తర్వాత ఒక టెట్ ఏదన్నా పాస్ అయితేనే వీళ్ళకు ఎమ్మెల్యే అభ్యర్థికి ఎమ్మెల్యేకి పోటీ చేసే అర్హత అయ్యాలి. అప్పుడు మాత్రం వీళ్ళకి బాధ తెలియదు. లేకపోతే మల్లారెడ్డి లాంటి కబ్జా కోర్లు వచ్చి వాడు ఎమ్మెల్యే వాడు శాసనాలు చేస్తే మేము ఆ శాసనాలు అనుకరించాలి. ఈ కాంగ్రెస్లోకి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు. పట్నం మహేందర్ రెడ్డి వస్తున్నాడు, బొంతు రామ్మోహన్ అన్న వస్తున్నాడు, తీగల కృష్ణారెడ్డి అన్న వస్తున్నాడు. ఏందన్నా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తున్నారు. మీరంతా ఒకటేనా? మళ్ళీ నిరుద్యోగులను నడి రోడ్లో పడేస్తారా? చూద్దాం. మరి ఇక బీఆర్ఎస్ వాళ్ళు మరి తెలంగాణ కోసమే పుట్టిన, తెలంగాణ కోసమే బతుకుతున్న, సాగు నోట్లే తలకాయ పెట్టిన కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించలే. మరి కేసీఆర్ కొడుకు స్పందించలే, కేసీఆర్ కూతురు స్పందించలే, కేసీఆర్ అల్లుడు స్పందించలే, ఆ బీఆర్ఎస్ పార్టీ ఎవడు స్పందించలే. మరి ఏడబోతుర్రో ఎన్నికలు అక్కడ ఉన్నాయో చూద్దాం. ఈ రాజకీయ కిషన్ రెడ్డి అన్న కూడా బీజేపీ అధ్యక్షుడు ఇప్పటిదాకా ఈ నిరుద్యోగుల సమస్యల పైన స్పందిస్తలేరంటే ఏందన్నా ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారా? తెలంగాణ నిరుద్యోగులు ఇంత కష్టాలు పడుతుంటే
ఇక్కడ అశోక్ సార్ 3 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే ఈ ప్రతిపక్ష నాయకులు ఎక్కడ పోయారన్నా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరి రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ క్యాబినెట్ కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ స్పందిస్తారా లేరా చూద్దాం. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది. నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కావద్దని కూడా మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇట్లనే పోతే రేపు రానున్న ఎంపీ ఎన్నికల్లో ఈ నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తే ఆ సునామీలో కొట్టుకుపోయే అవకాశం ఉంది డ్యూడ్. ఇక మరి నెక్స్ట్ రిక్వెస్ట్లు ఉండవు, తిరుగుబాట్లే ఉంటాయని తెలియజేస్తూ మీకు ఇంకా అప్డేట్ ఇస్తుంటాం.